ఎన్ని రకాలుగా చట్నీలు చేసినా ఉల్లి చట్నీ రుచే వేరండి. ఈరోజు మెత్తని దోసల్లోకి ఉల్లి చట్నీ చేశాను. మీరు కూడా ఒక్కసారి ఈ ఉల్లి చట్నీ చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరండి. అంత బావుంటుంది. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి 2 పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వగానే 4 టమాటో ముక్కలు, 2 చింతపండు చిలుకలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మీ కారానికి సరిపడా 4, 5 ఎండుమిరపకాయలేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, మగ్గించి పెట్టిన ఉల్లిపాయ, టమాటో, ఎండుమిరపకాయలు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొద్దిగా పంచదార, కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అంత బావుంటుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకొని, కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు వేసి చట్నీలో కలిపేస్తే సరిపోతుంది. ఈ ఉల్లి చట్నీని కొన్ని హోటల్స్‌లో కూడా పెడుతూ ఉంటారండి. ఇడ్లీలో నంచుకున్న, దోసల్లో నంచుకున్న చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ ఉల్లి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎంత బావుంటుందో మీకే తెలుస్తుంది. ఈ చట్నీని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది.